కమేడియన్స్ లా ఏను మాధవ్ ఒక ఆయన అన్నట్లు ఇక 2-3 సంవత్సరాలకెళ్ళి ఈయన అస్సలు సైన్ మళ్ళా కనిపించలే. ఇక ఈయన కనిపించకపోయే పాటికి ఈయన మీద మస్తు పుకార్లు అయితే వచ్చింది బై. ఇక ఆయన బిహేవియర్ మంచిగా ఉండదు, వాళ్ళతో గొడవలైనా వీళ్ళతో గొడవలైనా, ఆయనకి హెల్త్ బాలే, ఆయనకు అది ఆయనకి ఇది అని మస్తు లొల్లి చేసిండ్రు సోషల్ మీడియా వాళ్ళు. కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు క్లియర్ గా, ఇప్పుడు నేనంత బ్రేక్ తీసుకుంటున్నా, నేను మళ్ళా సైన్ మళ్ళకి వస్తా అని చెప్పిండు. ఇక ఇప్పుడు అదే చేస్తున్నాడు ఏను మాధవ్. ఇప్పుడు ఏను మాధవ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అన్నట్లు. గదివి ఎట్లనో ఎరికేనా కాటమరాయుడ సినిమా పవన్ కళ్యాణ్ తా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక గిస్ వంటి రేంజ్ లో రీ ఎంట్రీ ఇస్తే ఆయనకి ముందెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దానికన్నా డబల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తది ఇప్పుడు. ఇక కాటమరాయుడ సినిమాల ఏను మాధవ్ రోల్ బి మంచిగా ఉంటదట. ఇక సినిమా మొత్తం కనిపిస్తాడు అని బి అంటున్నారు. ఇక ఇప్పటికే ఆయన మీద మస్తు పుకార్లు వచ్చినాయి కాబట్టి ఈ గొడవలకి జరంతా దూరంగా ఉందామని చెప్పి ఈ విషయం ఆయన కనీసం పవన్ ప్రెస్ మీట్ లో బి చెప్పలే. ఇక ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పిండంట, నేను కాటమరాయుడలో యాక్ట్ చేస్తున్నా, నాకు మంచి రోల్ దొరికిందని చెప్పి. ఇక సోషల్ మీడియా వాళ్ళు ఇట్లా లొల్లి చేస్తే హీరోలు హీరోయిన్లు గిట్లా కమీడియన్స్ ది మాట్లాడడానికి భయపడితే మనం ఎట్లా నవ్వుతాం బై. ఇక కమీడియన్స్ లేకపోతే సైన్ మనే లేదు. జరంతా సోంచాయించండి ఏమన్నా చేసే ముందు.